గాలిపటాన్ని ఆకాశంలోకి ఎగరవేయడానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సంక్రాంతి అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ముగ్గులు, పిండి వంటకాలు, గాలిపటాలు. ఈ పండుగలో గాలిపటాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంక్రాంతి పండుగ రోజు నాడు చిన్న పెద్ద తేడా లేకుండా వీటిని ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. నింగిలో రంగురంగుల గాలిపటాలు కనువిందు చేస్తుంటే అందరి దృష్టి అటువైపే మల్లుతుంది. ఇలా సంక్రాంతి రోజున గాలిపటాలను ఎగరవేయడం వెనక గల సైంటిఫిక్ రీజన్ ఏమిటో, అసలు గాలిపటాలను ప్రపంచానికి పరిచయం చేసిందెవరో, గాలిపటం వెనుక గల అసలు రహస్యం ఏమిటో, సంక్రాంతి రోజు గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. అయితే ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది గాలిపటం అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఒక విధంగా ఈ గాలిపటాలు సంక్రాంతికి ప్రతీకలు. మహిళలు పెట్టే రంగవల్లికలు, గొబ్బెమ్మలాగే ఈ గాలిపటాలకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తెలుగువారి పెద్ద పండగ అనగానే కొన్ని ప్రాంతాలలో పతంగుల పండగ అని అంటారు. పతంగ్ అంటే గాలిపటం అని అర్థం. ఈ గాలిపటాల మీద తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు కూడా రాశారు కవులు. సంక్రాంతి రోజున గాలిపటాలను ఎగరవేయడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఆరుబయట గాలిపటాలు ఎగరవేయడం ద్వారా శరీరానికి ఎండ తగిలి ఆరోగ్యపరంగా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ఈ కాలంలో గాలిపటాలు ఎగరవేయడం వలన శరీరానికి మంచి హీట్ థెరపీలా పనిచేస్తుంది. ఈ కాలంలో అవుట్డోర్ ఉష్ణోగ్రత మరీ చల్లగా ఉండటం వల్ల కూడా శరీరానికి వెచ్చదనం తగులుతుంది. వింటర్ సీజన్లో చల్లని వాతావరణం కారణంగా ఇళ్లలోనే ఎక్కువ గడపడం వల్ల ఎక్కువ జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. కాబట్టి గాలిపటాలను బయట ఎగురవేయడం వల్ల చర్మం డ్రైగా అయ్యి మనకి తెలియకుండానే ఎంతో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన బెనిఫిట్ కలగడంతో పాటు మజిల్స్ కూడా ఫ్రీ అవుతాయి. శరీరానికి కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని ఆధునిక అధ్యయనాలు చెప్తున్నాయి. అలా తల బాగా పైకి ఎత్తి చూసేటప్పుడు నోరు కొద్దిగా తెరుచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గాలిపటాలను ఎగరవేయడం ద్వారా మానసిక సంతోషం కూడా మన సొంతమవుతుంది. ఇవే కాకుండా గాలిపటాలను నింగిలోకి ఎగరవేయడం వలన హిందూ న్యూ ఇయర్ ప్రకారం మనసులోని సంతోషాలను ఎక్స్ప్రెస్ చేయడంతో పాటు రాబోయే సంవత్సరం ఎన్నో సంతోషాలను, ఆనందాలను తీసుకురావాలని కోరుకుంటూ గాలిపటాలను ఎగరవేస్తారు. గాలిపటాల వెనక గల చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం. ఈ గాలిపటాలకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది. మొదట్లో వీటిని పట్టు వస్త్రంతో తయారు చేసేవారు. 2300 సంవత్సరాల క్రితం చైనాలో గాలిపటం రూపొందింది. ప్రపంచానికి గాలిపటాలను పరిచయం చేసిన దేశం కూడా చైనానే. ఈ గాలిపటాలు 1860 నుంచి 1910 కాలంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు ఉపయోగించేవారు. తొలి దశలో వీటిని విభిన్న ఆకృతులతో సైనిక అవసరాలకు వాడేవారు. చైనా నుంచే ఈ సంస్కృతి ఇతర దేశాలకు పాకింది. మన దేశంలోకి 14వ శతాబ్దం నుంచి గాలిపటం వినియోగంలోకి వచ్చింది. అయితే ఈ గాలిపటాలను ఎగరవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గాలిపటాలను ఎగరవేయడానికి విశాలమైన మైదానాలను మాత్రమే ఎంచుకోవాలి. ఇరుకుగా ఉండే డాబాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోకూడదు. తెగిన గాలిపటాల కోసం చిన్నారులు పరిగెత్తకుండా జాగ్రత్త పడాలి. విద్యుత్ తీగలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గాలిపటాలు చెట్లకు, తీగలకు చుట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీసే సాహసం చేయకూడదు. విద్యుత్ స్తంభాలకు గాలిపటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.